ప్రపంచమంతా వెతికినా నీలా బాగా చూసుకునేవాడు తనకి దొరుకుతాడట్రా. ఈ నా కొడుకు ఎవరు? వాడెట్టపోయిండు? చెప్పాను కదా బ్రేకప్ అయిపోయిందని. ఇంకెంతమంది? ఈ రోజులు వీడియోస్ చేయాలి ఎందుకో తెలుసా? నిబ్బా నిప్పి పార్ట్ 2 తీద్దామని చెప్పి కెమెరా ముందు కూర్చున్నా. కానీ ప్రతిసారి హాస్పిటల్ ఐస్ ఓపెన్ చేసిన డాక్టర్ నన్ను చూసి సీరియస్ గా ఏమన్నాడు తెలుసా? అరే బాబు, నీ బాడీలో బ్లడ్ తక్కువైంది, క్రింజ్ లెవెల్స్ ఎక్కువైనాయి, అర్జెంట్ గా ఈ నిబ్బా నిబ్బి వీడియోస్ చూడడం ఆపేయి, లేదంటే కోమాకి వెళ్ళిపోతాం అన్నాడు. ఇంకా నా వల్ల కాదు మామ వీళ్ళని రోస్ట్ చేయడం. చూసా మీకేమో కానీ ఎడిట్ చేసే నాకు మాత్రం దోలా తీరిపోతుంది. అందుకనే డైరెక్ట్ గా ఈ వ్యాలంటైన్ కపుల్స్ నే రోస్ట్ చేద్దాం. I sit for hours telling all the bluebirds, the bill and coo birds. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, అలాగే హీరో కూడా ఉంటుంది. చూడండి ఫెబ్రవరి స్టార్ట్ అయిందంటే క్లైమేట్ చేంజ్ కాదు మామ, కపుల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్. వీలైతే పేమెంట్ అండు, అయితే తిరిగి పేమెంట్ కాదు. యాహూ యాహూ మేరే యాహూ యాహూ మే గలీబాలి వంటిను. సాహిబా ఆయే ఘర్ కాహే నా ఐసే. ఒక చెంచా పసుపు, ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ని వేసేసుకుందాం. తక్కువ మంటలో బాగా వేయించుకుందాం. పెరిగేసేసుకుందాం. ఈ లేత నిబ్బాలు అమ్మాయి తిన్నావా అని అడిగితే చాలు ఊగిపోతారు. ఇలాంటి స్టోరీలు చూసే ఈ నిబ్బీగలు పడిపోతున్నారు. Jimmy pulls up in his blue Chevy Nova. I have been dying for him to come over. I'm in my party dress. హౌ వ్యాలంటైన్స్ డే అంటే లవ్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మీ నాన్న చూసారంటే ముద్దు మీద అంటారా. అదే నేను ఏజ్ లో ఉన్నప్పుడు అమ్మాయి వచ్చి పెన్ అడిగితే హార్ట్ అటాక్ వచ్చేది. పెన్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమనుకుంటది, 2 days ఆలోచించే వాళ్ళం. కానీ వీడు డైరెక్ట్ గా ముద్దు ఇవ్వండి అంట. అదేమో మీరు ముద్దుతో ఆగురండి. ఒరేయ్ అదే అక్కడ ఎవ్వరు లేరురా. ఎదురుగా ఉన్న కుక్కని చూసి విలన్ని చూసినట్టు ఎక్స్ప్రెషన్ పెడతావేంట్రా. మళ్ళీ క్యాప్షన్ ఒకటి, డోంట్ టచ్ మై గర్ల్. ఎవరు టచ్ చేసిండ్రా, అసలు ఎవరికి అవసరం రా. నెక్స్ట్ కేటగిరీ ద యాటిట్యూడ్ కపుల్. వీళ్ళతో మామూలుగా ఉండదు. నా పోరి నేను ఎంత ఎమోషనల్ అయినా గానీ ఇట్లా అట్లా ఇట్లా ఓంగానే ఇట్లా చూస్తుండే, కానీ ఇప్పుడు చూడలేకపోతుంది. ఏమైందిరా? ఎందుకంటే ఉన్నావా అయితే లేవే చెప్పుగానే. ఉన్నావా అయితే పోనీ అని ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నా లైఫ్ లో లాస్ కాదు, నువ్వు నా లైఫ్ లో లెసన్ కూడా కాదు. 1 చీప్ చాప్టర్ అంతే. వాడేమో గానీ వీడు మాత్రం కరెక్ట్ జోడి ఈమెకి. నౌ కమ్స్ టు ద మోటివేటర్ రోషన్ బాబు. ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. భరించలేని వాడు ఎందుకు ప్రేమించా? అయినా నాకు సిగ్గులేదు, నేనే వదిలేసి ఉంటా. ఇది కరెక్టే చెప్పావు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నీతో మాట్లాడాల్సిన ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అవసరం విడిపోదాం. ప్రేమ సముద్రం లాంటిది మిత్రమా. లోతెంతో దూరం ఎంతో తెలియదు, చివరి వరకు ఈతగలమనే నమ్మకం ఉంటేనే దిగాలి. ఒక్కసారి దిగితే చీదినమ్మ వీడు కూడా నీతులు చెప్తుండు. అన్న నువ్వు ఎప్పుడు బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటావన్నా? ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ. ఇప్పుడు ఇడు కృష్ణుడా. ఫైనలీ Feb 14th అయిపోద్ది. రోజెస్ వాడిపోతాయి, చాక్లెట్స్ కరిగిపోతాయి, బాంబ్ బ్లాస్ట్ తర్వాత స్మోక్ వచ్చినట్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు సిసలైన సినిమా, ద గ్రేట్ ఇండియన్ బ్రేకప్ సీజన్. కొంతమంది అయితే ఈ సాడ్ బీజేఎంలతో సాగొడతారు. మళ్ళీ క్యాప్షన్, ఐ హేట్ లవ్ స్టోరీ, లవ్ ఈస్ పాయిజన్. ఒరే నిన్ననైతే కదరా మై బుజ్జులు మై కన్నలు అని పెట్టినావు, తెల్లారితో ఏమైందిరా?
నీ ఫోటోస్, నీ నెంబర్, నీ చాట్ అన్ని డిలీట్ చేస్తా. వాట్సాప్ నెంబర్ తీసుకొని డైలీ మెసేజ్ చేస్తూ మెమోరీస్ ఎట్లా డిలీట్ చేయాలి తల్లి? మెమరీ కార్డ్ తీసారు అయిపోద్ది. తెల్లార్లు నిద్రపోకుండా తెల్లాళ్ళు అదే పనే. ఎంత ఎదురు చేశాను తెలుసా? లాస్ట్ టైం అడుగుతున్నా, ఇదేమన్నా ప్రాంక్? అండ్ ఇంకొంతమంది ఉంటారు ఎక్కలేని బాధలంటే వీళ్ళే భరిస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. తక్కువ అండి నీకు అన్ని తక్కువే అన్న, కానీ ఒక్కటి ఎక్కువ, ఆవేశం. పక్కన పెట్టి మనిషి లేదా ఇప్పుడు నేనేం అనలేదండి బాబు, ఎవరి వల్ల అయినా బాధపడ్డారా? బాధపడినా చెప్తాను. ఈ ఎమోషన్ తట్టుకోలేక నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వచ్చి ఈ క్రింజ్ నేను చూడలేనని చెప్పి స్వర్గానికి పారిపోతుంది మామ. మనం ఆ నిబ్బి టాపిక్ వదిలేసినాం, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ నా దరిద్రం ఇట్స్ వెరీ హార్డ్. కాకపోతే మనం అప్పుడు రోస్ట్ చేసింది జూనియర్స్ ని, ఇప్పుడు మనం రోస్ట్ చేయబోయేది సీనియర్స్ ని. రా బాబు, వీళ్ళ వీడియోస్ ఎట్లుంటాయి తెలుసా? లవ్ మీదనే సీజన్ 1 లవ్, సీజన్ 2 బ్రేకప్, సీజన్ 3 ప్యాచప్, మళ్ళీ సీజన్ 4. అది ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ కదా. క్రింజిన్ లాగుతున్నారు ఏంట్రా ఇల్లు. ఇదేమంటారో తెలియదు కానీ పెళ్ళైతే చేసుకున్నా గైస్. అదేమంటారో తెలియదు కానీ పెళ్ళైతే చేసుకున్నావా? ఆడికొస్తే అర్థమవుతుందా? మేము ఇదంతా సీరియస్ అనుకోవాలి అంతేగా, అనుకునేస్తాం. నువ్వు నీ ఓవర్ యాక్షన్ తగ్గించరా. నేను పెళ్లి చేసుకున్నానా చేసుకోలేనా మీకు తెలవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూస్తాం, ఎందుకు చూడం, ఎర్రోళ్ళం కదా, చూస్తాం. అదే వీళ్ళకి ఎట్లరా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎట్లరా కామెంట్లు పెడుతున్నారు, ఎట్లరా ఫ్యాన్స్ అవుతున్నారు. సమాజంలో ఇలాంటి క్రింజినా కొడుకులకి సపోర్ట్ చేసి ఇంకా క్రింజినా కొడుకులు ఎక్కువ ఉన్నారా? ఇక్కడ అసలు హైలైట్ ఎవరో తెలుసా? ద వన్ అండ్ ఓన్లీ హోస్ట్ కావేరి. ఆ బ్యాచ్ వదిలేసింది, సారీ ఆ బ్యాచ్ ఈమెను వదిలేసినారు, కొత్త ఛానల్ స్టార్ట్ చేసినారు. ఈ అక్క ఫీల్ కాలే, మళ్ళా ఇంకో బ్యాచ్ దగ్గరికి వెళ్ళి అదే క్రింజ్. కానీ ఈసారి కొంచెం స్టైల్ మార్చింది. అక్క హోస్ట్ కాదు ఈసారి, అక్క సైడ్ క్యారెక్టర్. అదే అసలు ఈ క్రింజ్లో ఏమైనా కోస్తుందారా? ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? అయినా అక్క నువ్వు ఛానల్ మార్చినావు సరే, ఈసారి కనీసం కాన్సెప్ట్ మార్చిండొచ్చు కదా. సమ్ రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్స్ వెరీ పర్సనల్, చాలా పర్సనల్. అవి ఫస్ట్ విడిపోనరా, దానికి మళ్ళీ నిజంగా విడిపోతున్నాం, చాలా హ్యాపీగా విడిపోతున్నాం, లోపల బాధ పెట్టుకుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఒకే టాపిక్ మీద, మళ్ళీ దానికి ఒక సాడ్ బీజం ఒకటి. ఫస్ట్ మీరు విడిపోనరా, అది చాలు. నేను పండు చాలా డీప్ లవ్ లో ఉన్నాం, చాలా డీప్ లవ్. ఎలా అంటే ఈమెకి డౌట్ లేకుండా బ్రేకప్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అవార్డు ఇవ్వచ్చురా. 10 seconds లో ఇదంతా అయింది, అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. మళ్ళీ అదే స్టోరీ, మళ్ళీ అదే కాన్సెప్ట్. మా జీవితం నాకు ఆయనకి సెట్ అవ్వదు అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినాం. ఫైనల్ గా నేను ఆయనకు బ్రేకప్ చెప్పేసిన, మా ఇద్దరికి నచ్చే మేము బ్రేకప్ చేసుకుంటున్నాం. ఈ నా కొడుకుల వల్ల మళ్ళీ బీపీ పెరుగుతుందిరా. మన ఆచారాన్ని కాపాడుకుందాం. లవ్ లేదంటే గొడవ, లేదంటే బ్రేకప్, లేదంటే మళ్ళీ ప్యాచ్. రంగ్ దాయన్ సేనాకే బై ద వే, మీకు వీళ్ళ బాండింగ్ గురించి తెలియదు కదా గాయస్. ఒక టాపిక్ ఎత్తుకొని 4 ఛానల్స్ డివైడ్ చేసుకొని ఒకే కంటెంట్ చేస్తారు, ఒకే టాపిక్ మీద మొత్తం క్రింజ్ వీడియోలే మొత్తం. మళ్ళీ వీళ్ళంతా ఒకే కేటగిరీ. కామెంట్స్ లో దయచేసి వాడి పేరు పెట్టుకోండి. అబ్బాయి కూడా లైఫ్ ఉంది, అబ్బాయికి నాకెట్లా సపోర్ట్ చేస్తారు, అబ్బాయి కూడా అట్లా సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ బతికేయండి రా, బతికేయండి. ఇక కలిసి వీడియో చేయాలంటే అది వేరే అనిపిస్తుంది ఫీలింగ్. సో అంతే, అయిపోయింది కదా, ఇంకా డిస్కషన్ ఎందుకు? మళ్ళీ అదే టాపిక్ మీద 4-5 వీడియోలు తీయడం ఎందుకు? మళ్ళీ 4-5 ఛానల్ అదే టాపిక్ మీద దానికి రియాక్ట్ అవ్వడం ఎందుకు? మళ్ళీ దానికి ఫ్యాన్స్ ఎందుకు? దానికి సబ్స్క్రైబర్స్ ఎందుకు? మళ్ళీ అదెందుకు? మళ్ళీ ఇది ఎందుకు? కూల్. అక్క బ్రేకప్ సెలబ్రేషన్స్ చేసుకుంటది. ఈ బ్రేకప్ కి సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారో నాకు తెలియదు. ఈరోజు 31st లాస్ట్ ఇయర్ ఈ టైంలో మా ఇద్దరికి బ్రేకప్ అయింది. ఈ జన్మ ఇది చాలన్నా. లవడలో లవ్ వల్ల ఎవరు చచ్చిపోతారు, ఆడు కాకపోతే వేరే వాడు అన్నట్టు ఉంటేనే బతుకుతాం. ఇవనంటే ఇది ముద్దే లేకపోతే బూతులు. ఈ అమ్మ ఈ బ్యాచ్ యాడ్ నుంచి వచ్చిందిరా రే. ఈ బ్యాచ్ కి సపోర్ట్ చేసి నా కొడుకులు ఎక్కడ ఉన్నారా రే? క్షుద్ర పూజలు చేసి చంపేస్తారా మిమ్మల్ని. ఇంకోసారి ఇలా నా కొడుకులకి సపోర్ట్ చేసినారంటే అయ్యా దేవుడా. ఎందుకు వాయిస్ పోయింది, అన్ని పోయినా ఏమైందిరా? మనసులో చాలా బాధలు ఉన్నాయి.
మొన్ననే కదక్క డాన్స్ చేసినావు, బ్రేకప్ మచ్చా గిచ్చా అది ఇది అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు బాధ అంటావేంత అక్క? యాడ్ నుంచి వస్తారా మీరంతా? యాడ్ నుంచి వస్తారు? మేమిద్దరం నేను మౌనికకి ఏడ్చిన వీడియో కూడా చాలా మంది చూసి మీరు కూడా ఏడ్చిరు. మీ ఎంతమంది మెసేజ్ చేసారు తెలుసు అక్క, ఆ వీడియో చూస్తే మాకు ఏడుపు వచ్చింది అక్క అని చెప్పి. అక్క మీ వీడియో చూస్తే నాకు మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది అక్క. ఒకవేళ స్క్రిప్ట్ అయి ఉంటే నేను ఎందుకు మా మణికొండ నుంచి శంషాబాద్ ఎందుకు షిఫ్ట్ అవుతాం? యాక్చువల్లీ ద థింగ్ ఈస్ వాడు కూడా శంషాబాద్ షిఫ్ట్ అయ్యిండు, అది వేరే విషయం. ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇన్ కేస్ తను కూడా ఇంకా వీడియోస్ చేయాలి అని కోరుకుంటే తనకు కూడా సపోర్ట్ చేయండి అంతే. మీ ఫ్యామిలీ యూట్యూబ్ మీద బతికేస్తారు. చాలా కామెంట్స్ చదువుతున్నా నా ఇన్స్టాలో, వీళ్ళ వీడియో అప్లోడ్ అయిన వాళ్ళ దాంట్లో, నా దాంట్లో, అజ్జన్న దాంట్లో, పండు దాంట్లో అందరు పెట్టేది ఒకటే, మీరు వీడియోల కోసం దిగజారిపోయారు కదా. స్క్రిప్ట్ అయి ఉంటే అంతగానో మేమిద్దరం ఎందుకు ఏడుస్తాం? ఏదో అయినట్టు, ఒక మనిషికి ఏదో అయినట్టు ఏడ్చినా మేమిద్దరం. మాకు కూడా మీ వీడియో చూడాలని అస్సలు ఫీలింగ్ లేదు, కానీ ఎవరికైతే మీ వీడియోస్ చూడాలని ఫీలింగ్ వస్తుందో వాళ్ళు ఫీల్ చేసుకోండి మీరే. హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్ట్ చేసిన అని చెప్పి బెడ్రూమ్ లోకి వచ్చి దాచుకుంటుండు. చూడండి ఒక్కసారిగా దొంగ ఎట్లా ఎక్కుతుందో చూడండి. నా మీద ఎన్ని వాటర్ పోసిండు, ఎందుకు వచ్చినా చెప్పు. ప్లీజ్ శేఖర్, ప్లీజ్ శేఖర్, ప్లీజ్ శేఖర్.